రైతులు పండించిన చివరి గుంజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి అన్నారు. వరి కోతలు మొదలయ్యాయి కాబట్టి అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళాలను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా, రాంపల్లి గ్రామాలలో ఐకేపీ ఏపీఎం విజయ నిర్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. హమాలీ కూలీలు ధాన్యం జోకే విధానంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. వడ్లు కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు తేలు సుజాత అశోక్, బొమ్మ మల్లయ్య, మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఓ శివరామకృష్ణ, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. కొండపాక మండలంలోని దర్గా, రాంపల్లి ఒక 5 గ్రామాలు ఎంచుకున్నాం. ఐకేపీ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే యాసంగి కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రైతులకు ఏ కష్టం రాకుండా ముందే సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. రైతులకు ముఖ్యంగా ఏం చెప్తున్నాం అంటే మీకు మంచి ధర ఇస్తుంది, 24 గంటల డబ్బులు వస్తున్నాయి. రేవంత్ అన్న ప్రజాపాలనలో ఎక్కడ కానీ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత అధికారులకు ఉన్నది. వాటికి కూడా మేము అధికారులకు కూడా సహకారం అందిస్తున్నాం. రైతులకు మరీ ఏం చెప్తున్నామంటే మీకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది, డబ్బులు 24 గంటల అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఎక్కడ కానీ జల్లి పెట్టి ఒడ్లు పెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే ఏ లోపం లేకుండా జల్లి లేకుండా వస్తే ఏంటంటే ఈరోజు ఎక్స్పోర్ట్ ఇబ్బంది ఉన్నది, రైస్ మిల్లర్లు చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది కాకుండా మరి రైతులు ఏంటంటే జల్లితోని కాంట జోకిస్తే ఈరోజు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో కాంటలు అవుతాయి. రైతు భరోసా చేసినాము, రైతు రుణమాఫీ చేసినాము. ఈరోజు రైతులకు ఏంటంటే సకాలంలో కాంట చేసుకొని కూడా మీకు ఎన్ని వడ్లున్నా అన్ని వడ్లు కొనుగోలు చేసి 24 గంటల డబ్బులు వేస్తున్నాము. అలా మా రాంపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అందరూ సార్లు ఇట్లా అందరూ మాకు సహకరించి మా వడ్లను మంచి గిట్టుబాటు ధరకు మాకు అమ్మేయడం జరుగుతుంది. కావున మేము రైతులంతా ధాన్యాన్ని మంచిగా ఎండబెట్టి మంచిగా ఆరబెట్టి మార్కెట్కు అప్పచెప్తే మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులందరినీ వేడుకుంటాం. పండిన ప్రతి గింజ కూడా గవర్నమెంటే ఉంటుంది, దానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ వహిస్తుంది.